హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాణిక్యం ఎవరు అంటూ రోహిణి చెంప పగలగొట్టి నిలదీసిన ప్రభావతికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. మరిదంతా ఎలా జరిగిపోతుంది, రాబోయే కథలో అసలు ఏం జరిగింది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరిగిపోతుంది ముందుగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్రభావతి అయితే మాత్రం సుందరి పెళ్లి పనుల్లో కామాక్షి ఇంట్లోనే ఉండిపోతుంది. పెళ్లి పనులన్నీ కూడా పూర్తి చేయాలి కదా అని చెప్పేసి బాలు అయితే మాకు ఏవైనా పనులుంటే చెప్పండి నాన్న, మేము వస్తామని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. రేపటి నుంచి పెళ్లి పనులు చాలా ఉంటాయిరా, ఆ పనులన్నీ చెయ్యాలి కదా అని చెప్పేసి ఇక సత్యం అయితే చెప్తూ ఉంటాడు. అలా సత్యం లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే ఇక ప్రభావతి అయితే మాత్రం పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉంటుంది. వదిన, నువ్వు ఇక్కడే ఉండి పెళ్లి పనులు చూస్తున్నావు. నువ్వు ముగ్గురు కొడుకుల పెళ్ళిళ్ళు చేశావు కదా. చిన్నవాడు పెళ్ళి ఎలా చేసుకున్నా ముగ్గురు కొడుకులు కోడళ్ళు సంతోషంగా ఉన్నారు. అలాగే మనోజ్ పెళ్ళి దగ్గరుండి చేశావు. బాలు పెళ్ళి కూడా ఇష్టమున్నా లేకపోయినా దగ్గరుండే జరిపించావు. ఆ పెళ్ళి పెద్ద కథ అనుకో, కానీ పెళ్ళిళ్ళు నీ చేతుల మీదుగా జరిగాయి కదా, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. సుందరి కూడా జీవితంలో సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది. ఇక బాధ్యత ఉంది కదా, మనం ఒకటి, ఏదైనా వచ్చినప్పుడు మరి చేసుకోవాలి కదా. అందుకే ఇక్కడే ఉన్నాను. మీ అన్నయ్య పదే పదే చెప్పారు, మా రంగారావు చాలా టెన్షన్ పడిపోతాడు, అక్కడే ఉండి మనం అన్నీ చూసుకోవాలని. ఇక అందుకే నేను ఇక్కడే ఉండిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఈలోగానే పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయో, అసలు పెళ్ళిలో ఏం జరుగుతుంది, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. అక్కడ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళాలరా అని చెప్పేసి కిషోర్ని అడుగుతూ ఉంటాడు మాణిక్యమైతే. సరే మావయ్య, నేను ఫోన్ చేసి కనుక్కుంటాలే, వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి లేదురా, మనమే వెళ్ళి పద్ధతిగా తెలుసుకోవాలి. ఇంకా కొన్ని వాళ్లకు చెప్పవలసినవి ఉన్నాయి, అవన్నీ అక్కడ వాళ్లకు చెప్పేసి వస్తాను. ముందు పెళ్లి పనుల్లో చాలా టెన్షన్గా ఉంది. వాళ్లకు ఎలాంటి లోటు మనం చేయకూడదు, మన బంధువులకి ఎలాంటి లోటు రాకూడదు, అంతా బాగుండాలి. మావయ్య, నువ్వెందుకు అంతగా టెన్షన్ పడతావు, అంతా బాగానే ఉంటుంది, నువ్వేం కంగారు పడకు, అంతా బాగానే జరుగుతుందిలే అని చెప్పేసి కిషోర్ అయితే చెప్తూ ఉంటాడు. అలా మాణిక్యం అయితే కామాక్షి ఇంటికి బయలుదేరుతాడు. అలా కామాక్షి ఇంటికి మాణిక్యం అయితే వచ్చేస్తాడు. అలా వచ్చిన మాణిక్యం అన్నయ్య గారు అని రంగారావుని పిలుస్తూ ఉంటాడు. వచ్చారా? వస్తున్నానండి. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కొన్ని మాట్లాడుకోవాల్సినవి ఉన్నవి కదా, ఇవన్నీ కాస్త బిజీగా ఉండడంలో నేను ఫోన్ చేయలేదు, కూర్చోండి అని చెప్పేసి మాణిక్యాన్ని కూర్చోబెడతాడు. ఈలోగా లోపల మిగతా పనులు చూసుకుంటూ ఉంటారు కామాక్షి అలాగే ప్రభావతి. వాళ్ళు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఆ పనులు చూసుకుంటూ ఉంటారు. ఈలోగానే మాణిక్యం అయితే మాట్లాడుతూ ఉంటాడు రంగారావుతో. అంతా బాగానే జరుగుతుందండి. అవును, అంతా బాగానే జరుగుతుంది. మనం పెళ్లిలో ఎవరికి ఎలాంటి లోటు రానివ్వకూడదు, అందుకే ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుందని వచ్చాను. ఎలాంటి లోటు రాదు. పైగా మీరు అలాగే నా స్నేహితుడు వాళ్ళ కుటుంబం అంతా కలిసి చేస్తున్నారు కాబట్టి పెళ్లిలో ఎలాంటి లోటు రాదని నాకు తెలుసు. ఈ విషయంలో మీరేం టెన్షన్ పడిన అవసరం లేదని చెప్పేసి చెప్తూ ఉంటాడు రంగారావు మాణిక్యానికి అయితే. అలా చెప్పేసరికి సరేండి, నేను వీటి గురించి తెలుసుకోవడానికే వచ్చాను. ఇది ఫోన్లో కూడా మాట్లాడొచ్చు, కానీ డైరెక్ట్గా మాట్లాడుకుంటే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి కదా. అయినా ఎంత దూరం, ఇక్కడే కదా, అందుకే ఒకసారి మాట్లాడి వెళదామని వచ్చాను. మీరు చాలా మంచివాళ్ళండి. నిజంగా మీ మేనల్లుడి పెళ్ళిని మీ ఇంట్లో పెళ్ళిలాగే చేస్తున్నారు. వాడు నాకు సొంత మేనల్లుడు, పైగా నాకు కూడా పిల్లలు లేరు. వాడిని చిన్నప్పటి నుంచి నేను పెంచుకున్నాను అని చెప్పేసి చెప్తూ ఎమోషనల్ అవుతాడు ఇక మాణిక్యమైతే. ఈలోగానే ప్రభావతి కామాక్షి ఇద్దరు బయటకైతే వస్తారు. అక్కడే ఉన్న మాణిక్యాన్ని చూసేస్తుంది ప్రభావతి. మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోయి ఉండిపోతుంది. మీరు ఇక్కడున్నారేంటి? మలేషియా నుంచి ఎప్పుడొచ్చారు? రోహిణిని కలిశారా? నా కోసం వచ్చారా అని చెప్పి ఆతృతగా అడుగుతూ ఉంటుంది. ఏంటి చెల్లమ్మ, ఇతంది మలేషియా ఏంటి? ఏదేదో మాట్లాడతావేంటి? ఏంటండి, ఏంటి మా చెల్లెమ్మ ఏదో అంటుంది? మీది మలేషియానా? అదేంటి
ఇతను మీకెలా తెలుసు అని చెప్పేసి ప్రభావతి రంగారావుని అడుగుతుంది. ఏంటమ్మా, ఇతను పెళ్లి కొడుకు కిషోర్ మేనమామ. పెళ్లి పనులన్నీ ఇతనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. వీళ్ళిద్దరు పెళ్లి కుదరడానికి కారణం సగం ఇతనే. ఇతను పెళ్లి పనుల గురించి అడగడానికి వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు రోహిణి మేనమామ కాదా? అదేమి లేదు, నాకు పనుంది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉండగా, ఆగండి అని చెప్పేసి వచ్చి, రోహిణికి మేనమామ కాదా? అవును, నేను రోహిణికి మేనమామని కాదు. కేవలం రోహిణి నన్ను నాటకం ఆడమంటే నేనొచ్చి నాటకం ఆడానంతే. అంతకుమించి నాకేం తెలీదు. నన్ను వదిలేయండి. ఏమండి, ఇది అడ్డు పెట్టుకుని నా మేనల్లుడు పెళ్ళిని ఆపొద్దు. నా మేనల్లుడికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం వీళ్ళ కోడలు నన్ను ఇలా నాటకం ఆడమని చెప్పిందంతే. ఆమె కాపురానికి సంబంధించిన విషయం అని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితిలో నాటకం ఆడాను అని చెప్పేసి గబగబా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇక మాణిక్యమైతే, ఇంత మోసమా? ఏంటి వదినా, కోటీశ్వరరాలని నమ్మితే ఇంత మోసం చేసిందేంటొదినా రోహిణి అని చెప్పేసి అనేసరికి, వదిన ఇంటికి వెళుతున్నాను, మళ్ళీ రేపు ఉదయాన్నే వస్తానులే అని చెప్పేసి బయలుదేరిపోతుంది ప్రభావతి. అయితే అలా ఇంటికి వచ్చి రోహిణి అంటూ గట్టిగా అరుస్తూ లోపలికి అడుగు పెడుతుంది. ఏంటి అత్తయ్య, ఈ టైంలో ఇంత గట్టిగా అరుస్తున్నారేంటి అని చెప్పేసి గబగబా కిందికి అందరూ కూడా వచ్చేస్తారు. ఈలోగానే రోహిణి పీక పట్టుకుంటుంది ప్రభావతి. అలా పట్టుకుని చెంప పగలగొడుతుంది. ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రభా? మాణిక్యం ఎవరు అని చెప్పేసి నిలదీస్తుంది రోహిణిని. అత్తయ్య, అది మాణిక్యం ఎవరు, నీకేమవుతాడు అని చెప్పనేసరికి, అత్తయ్యకి నిజం తెలిసిపోయిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? నిజం మాత్రమే చెప్పు, అబద్ధం చెప్తే చంపేస్తాను. మాణిక్యం మా మేనమామ కాదు. నేను నాటకం ఆడమని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతారు. అంటే మలేషియా? అవునత్తయ్య, మలేషియా నాటకమే. డబ్బు లేదంటే మీరు నన్ను పట్టించుకోరని నేను డబ్బుందని అబద్ధం చెప్పాను. ఆ అబద్ధాన్ని కవర్ చేయడం కోసం 100 అబద్ధాలు ఆడి ఇప్పుడు ఇలా దొరికిపోయాను. నన్ను క్షమించండి అత్తయ్య. నాకు మనోజ్ అంటే చాలా ఇష్టం. మనోజ్ను వదిలి నేను బ్రతికలేను. ఇదంతా మనోజ్ కోసమే చేశాను. నేను కావాలని మోసం చేయలేదు. చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడవంటే. మోసం చేసి మమ్మల్ని నిలువున ముంచేసిందే కాకుండా మోసం చేయలేదంటావా? నా కళ్ళ ముందు నువ్వు కనిపించడానికి లేదు. ఇంతగా మోసం చేసిన నిన్ను ఎప్పటికీ క్షమించే ప్రసక్తే లేదు అంటూ ఇంట్లోంచి వెళ్ళిపోమంటూ ప్రభావతి షాక్ అయితే ఇస్తుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరిగి రోహిణి బండారం ప్రభావతి తెలుసుకోవాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.